సి లాంగ్వేజ్ సిరీస్ లో ఈరోజు డే 8. ఈరోజు మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక టాస్క్ ని రిపీటెడ్ గా చేయాల్సి వచ్చినప్పుడు వి యూజ్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేసేలా ఒక ప్రోగ్రామ్ రాయమంటే ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అని ఇట్లా రాసుకుంటూ కూర్చోలేం కదా. దెన్ వీ కెన్ యూజ్ లూప్స్ దేర్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాం, ఆ తర్వాత వైల్ లూప్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీరు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూడండి. ఫస్ట్ నేను ఇనిషియలైజ్ చేస్తున్నా. ఈ ఫస్ట్ పార్ట్ ఉంది చూడండి, దీన్ని ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం. సో ఫస్ట్ నేను i అనే వేరియబుల్ ని 1 కి ఇనిషియలైజ్ చేస్తున్నా. ఎందుకు? నా స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి 1 to 100 ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. దెన్ నా కండిషన్ ఇస్తున్నా ఎక్కడి వరకు ప్రింట్ చేయాలని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు ప్రింట్ చేయాలి అని. దెన్ నా ఇంక్రిమెంట్ కండిషన్ ఇస్తున్నా, అంటే 1 to 100 వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ 1 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో ఈ i++ అనేది అందుకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎట్లా ప్రింట్ అవుతుంది అంటే i = 1 ఉన్నప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. i is less than or equal to 100 అనేది ట్రూ కాబట్టి i ని ప్రింట్ చేస్తుంది. i ఏంది 1, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ i = 2 అయింది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 2 is less than or equal to 100 కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ చేస్తుంది. ఇట్లా 100 వరకు వెళ్తుంది. 100 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 101 అవుతుంది. 101 అనేది 100 కంటే చిన్నది కదా, కండిషన్ అనేది అప్పుడు ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఫర్ లూప్ వర్క్.